హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్‌లో బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూడండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలతోటి బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 ఉల్లిపాయలు, కరివేపాకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము శుభ్రంగా క్లీన్ చేసుకొని తరుక్కున్నటువంటి బీన్స్‌ను ఈ మిశ్రమంలోనికి మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి పసుపు, ఉప్పు, కావలసినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈలోగా మనము ఒక జార్ తీసుకొని మిక్సీ జారు అందులోనికి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకొని దీనిని మంచిగా పేస్ట్ లాగా ఈ విధంగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్నటువంటి మిశ్రమాన్ని మన బీన్స్ దాంట్లోకి కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకొని ఉంచుకొని తర్వాత ఇందులోనికి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్‌ని యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. చూడండి ఈ మాత్రం మాత్రమే వాటర్ చాలు. ఎక్కువ అవసరం లేదు. ఒక్క విజిల్ రానిస్తే ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ, రోటీస్‌కి కానీ దేనికైనా కూడా చాలా బావుంటుంది. ఓన్లీ 1 విజిల్ చాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అవుతుంది. చూడండి. దీనిని మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఒక్క విజిల్ చాలండి. బావుంటుంది. బాయ్ అండి.